దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు 84వ అధ్యాయం 10వ వచనములో నీ ఆలయమున ఒక్క దినముండుట 1000 దినముల దీవెన మీరు అనుసరిస్తున్నాడు. ఈ పరిశుద్ధమైన సమయంలో మనందరూ కూడా ఆ ప్రభు సన్నిధిలో గడపడానికి, ఆయనతో మాట్లాడడానికి మనం వచ్చి ఉన్నాము. దేవుడు వింటారు. ఇది ఒక పవిత్రమైనటువంటి సమయం, అనుకూల సమయం. ఆ దేవాది దేవుణ్ణి మనస్సారా ఆరాధించుదాం, మనసారా మహిమపరచుదాం, మనసారా దేవుని స్తుతించుదాం. మీ హృదయంలో ఉన్నటువంటి ఎటువంటి ఆలోచన కూడా పక్కన పెట్టేసి మన ముందుకు దివ్య ప్రసాదంలో వెయిట్ చేసినటువంటి క్రీస్తు ప్రభువును మనం ఆరాధించే వ్యక్తులుగా మనం సిద్ధపరచమని ఆ దేవుని వేడుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 5వ వచనములో మీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ప్రేమించండి, ఆరాధించండి అని ఆహ్వానిస్తున్నాయి. అవును ప్రియ దేవుని బిడ్డలు, ఆ విధంగా మనం ప్రేమించాలి అని పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో మనం ప్రేమించాలి అని, ఆరాధించాలి అని ఆయన
జీవితంలో అవసరం. ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా మనందరూ కూడా భావించి దేవుడు మనకిచ్చినటువంటి సమయం ఎంత సంతోషముగా, ఎంత ఆనందంగా ఆయన సన్నిధిలో మనము గడిపితే అంతగా దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. ఈ రోజు నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుత కార్యాలను చేయబోతున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థించి ప్రతి వ్యక్తిని కూడా ఆ దేవత దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ రోజు పెంతెకోస్తు దినమున 12 మంది శిష్యులు మరియ తల్లితో కలిసి ఈ విధంగా ప్రార్థించి పవిత్రాత్మ వరమును పొంది ఉన్నారు. ఆ పవిత్రాత్మ దేవుడు అగ్ని నామములు అపోస్తలులపై వేయి చేసి వారిని బలపరిచి ఉన్నాడు, వారిని ధైర్యంతో నింపి ఉన్నాడు. ఈ సమయంలో మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్రమను కూడా తొలగించమని, ప్రతి ఒక్క బాధను కూడా తొలగించమని, ప్రతి ఒక్క బాధను భయమును కూడా తొలగించమని ఆ దేవత దేవునికి మొరపెట్టుకుందాం. అవును దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త పరిశుద్ధ ఆత్మతో పరిశుద్ధ వాక్కుతో అభిషేకించిన విధముగా ఇర్మియా ఆయన యొక్క వాక్కుతో నింపిన విధముగా మన పెదవులను కూడా పవిత్రపరచమని, మన హృదయములను కూడా ఆయన తన యొక్క అగ్నితో నింపమని, పరిశుద్ధపరచమని ఈ సమయంలో మనందరం కూడా భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో వేడుకుందాం. క్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నాడు, దివ్య సందర్భంలో ఉన్నాడు. మనం పాడే ప్రతి ఒక్క పాట, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటలు ఆనందిస్తున్నాడు. ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తారు వారి మధ్యలో నేను ఉంటాను అని పలికినటువంటి ప్రభువు మన మధ్యలో ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఆ దేవతని ప్రార్థించుకుందాం, మొదలుపెట్టుకుందాం. ప్రభువా, మీరు ఏ విధంగానైతే ఇర్మియాను మీ వాక్కుతో నింపి ఉన్నారు, ఏ విధంగానైతే విషయాలను పరిశుద్ధపరిచి ఉన్నారు, మా హృదయాన్ని మా పెదవులను కూడా పరిశుద్ధపరచమని ప్రార్థించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అడుగుడి ఇవ్వబడినటువంటి దేవుడు ఈరోజు మన ప్రార్థనను ఆలకించబోతున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఇది ఒక పవిత్రమైనటువంటి సమయం. ప్రభువు మన అడగకముందే మన అవసరాలను గుర్తించి మన అవసరాలను తీర్చి ప్రభు మన మధ్యలో ఉన్నాడు, మన సమస్యలను వేడి చేసి ఉన్నాడు. మానవుడు ఆలోచి మన మధ్యకి వేడి చేసి మన మధ్యలో జీవించినటువంటి ప్రభు మనతో ఉన్నాడు. అవును దేవుని బిడ్డ, ఆయనతో మాట్లాడు, ఆయన స్తుతులను అర్పించు, ఆయన యొక్క నామమును మహిమపరచు. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెడు తలంపును కూడా పక్కన పెట్టి నీ యొక్క దృష్టిని, నీ యొక్క మనసును ఆ ప్రభుపై కేంద్రీకరించి ఈ సమయంలో గడప. ఆత్మబలంతో నింపమని, ఆత్మశక్తితో మనందరినీ కూడా అభిషేకించమని ప్రార్థన చేద్దాం. అవును దేవుని బిడ్డ, ఆ ప్రభు యొక్క శక్తి లేకుండా, ఆయన మనము అభిషేకించకుండా మనము మన యొక్క ఆత్మ జీవితాన్ని విడిచిపెట్టలేము. కాబట్టి అందరూ కూడా లేచి నిలబడి ఆ పవిత్రాత్మ దేవుని మనందరం కూడా చప్పట్లతో మన మధ్యకు, మన హృదయంలోకి ఆహ్వానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తెలిసినటువంటి పాట కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ యొక్క పాటను పాడుతూ ఆ ప్రభువుని మన మధ్యకు ఆహ్వానించండి. That's
ప్రతి ఒక్క బిడ్డ నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించే శక్తి సమస్యలతో నీ సన్నిధికి వచ్చిన బిడ్డ హృదయాలను తట్టి తాకి వారి హృదయంలో వంటి ప్రతి ఒక్క భావనను తొలగించి బలపరచమని ప్రార్థించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ప్రభువుని యొక్క భావాలను తొలగించడానికి సిద్ధముగా ఉన్నారు. మానసిక ఇబ్బందులు ఉన్నట్లయితే, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, సంఘ ఇబ్బందులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా నీ యొక్క ఇబ్బందులు, నీ యొక్క సమస్యలు, నీ యొక్క శ్రమలను నేను తొలగిస్తాను అని హామీ ఇచ్చినటువంటి ప్రభువు మన మధ్యలో ఉన్నాడు. ఆ ప్రభు వాక్కు పట్ల విశ్వాసం వచ్చి ప్రార్థించండి. అనేక మంది మన సంఘంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు, మానసిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు, కుటుంబంలో శాంతి సమాధానం లేక సతమతమవుతున్నారు. ఈ సమయంలో ఆ ప్రభువుని యొక్క సమస్యకు పరిష్కారం ఇవ్వబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేయి. నీకు ఆవగించంత విశ్వాసం ఉన్నట్లయితే, అంత విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే నీవు ఈ చెట్టును వేళ్లతో పిగిలించి వేరే చోట నాటములను కాక అని చెప్పిన ఎడల ఆ యొక్క చెట్టు ఆ విధంగా నాటబడదు అని క్రీస్తు ప్రభు మనకి సెలవిస్తున్నాడు. అంత విశ్వాసం మనలో ఉన్నదా, అంత నమ్మకం మనలో ఉన్నదా అని ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే అనేక మంది దేవుని యొక్క ఆశీర్వాదములు పొందినటువంటి వ్యక్తుల పట్ల క్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలు ఏమిటి అంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది, దీనికి వెళ్ళి పాపం చేయకుండా జీవించు అని సెలవించి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఆ విశ్వాసంతో ప్రార్థన చేయి, ఆ నమ్మకంతో ప్రార్థన చేయి. దేవుని జీవితంలో అద్భుత కార్యములు చేయబోతున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, అద్భుతాలు రుచి చూడాలి అంటే, అద్భుతాలు జీవితంలో జరగాలి అంటే ఖచ్చితంగా దేవుని పట్ల నీకు విశ్వాసం అనేది ఉండాలి. కూర్చుని దేవుని ఆరాధించుదాం. అందరూ దయచేసి కూర్చోండి. ఇదే విశ్వాసంతో, ఇదే నమ్మకంతో ఆ ప్రభువుని ఆరాధించుకుందాం. ఆ ప్రభువుని నామమును మహిమపరుచుకుందాం. అవును ప్రియ దేవుని బిడ్డ, అద్భుతము చేయమని ఆ ప్రభువుని వేడుకుందాం. ఆ ప్రభువు మన జీవితంలో అద్భుతము చేయండి. ఆ ప్రభు పట్ల నమ్మకం స్వీకరించి ఈ యొక్క పాట ద్వారా ఆ ప్రభువుని వేడుకుందాం, మొరపెట్టుకుందాం. ఎవరైతే ప్రభువు మా జీవితంలో అద్భుతాలు చేయండి అని ఆశపడుతున్నారో విశ్వాసంతో ఈ యొక్క పాటలో మీరు కూడా పాల్గొనండి. విశ్వాసంతో ఈ పాట ద్వారా ప్రార్థించండి. దేవుడి జీవితంలో అద్భుతాలను చేయగలుగుతున్నాడు.
ఎవరు చూపించినటువంటి ఆ ప్రేమను మన ముందు ఉన్నటువంటి క్రీస్తు ప్రభు మాత్రమే మన పట్ల చూపించగలడు. ఎందుకన్నా అతడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మన ప్రేమను ప్రదర్శించడానికై, మన పట్ల ప్రేమను చూపించడానికై తన యొక్క జీవితాన్ని త్యాగం చేశాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, మన నుండి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, ఇదిగో నా బిడ్డ నా వైపు తిరిగి రాకపోదా. పాప జీవితంలో జీవిస్తూ ఉన్నటువంటి నా సహోదరుడు, నా సహోదరులు, నా కుమారుడు కుమార్తె నా వైపు తిరిగి రాకపోదా ఎదురు చూస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 15వ వచనములో దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది స్వార్థను విశ్వసింపుడు అని దేవుడు మనకి పిలుపునిస్తున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, కాలం పరిపూర్ణమైనది, సమయం లేదు. అరుణించము కూడా మన హృదయ ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉన్నాడు. మనం పాప జీవితంలో జీవిస్తూ ఉన్నామా లేక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా అని ప్రశ్నించుకుంటూ ఉండాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ పరివర్తన చెందాలి, మారు మనసు చెందాలి, స్వార్థను మనము విశ్వసించాలి. స్వార్థను విశ్వసించడం అంటే స్వార్థ ప్రకారము జీవించడం. దేవుడు మన నుండి ఆశించేది అది ఒక్కటే. అవును, స్వార్థను అంగీకరించడం ద్వారా, స్వార్థను జీవించడం ద్వారా దేవుడు మన జీవితంలో ఇంకా ఇంకా అనేక మార్లు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన వాక్కును ఆలకించిన ఏ వ్యక్తిని కూడా ఆయన విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హృదయ పరివర్తన చెంది క్రీస్తు ప్రభు యొక్క వాక్యానుసారంగా జీవించే వ్యక్తులను ఆయన ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు అనడంలో ఎటువంటి సందేహం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనందరం కూడా మానవము అయినటువంటి మనలో బలహీనతలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ బలహీనతలు మనం ఎప్పుడైతే ఎదుర్కొని జయించి దేవుని వైపు అడుగులు వేస్తామో ఖచ్చితంగా ఆ ప్రభువు తన కుడి వైపు ఉన్నటువంటి నేరస్తులతో ఏ విధంగా పలికి ఉన్నాడు, ఇదిగో ఈ రోజే నీవు నాతో రాజ్యంలోకి ప్రవేశిస్తావు అని ఇచ్చినటువంటి హామీని నీకు నాకు కూడా ఆ ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒకే షరతు, హృదయ పరివర్తన చెందాలి, మారు మనసు పొందాలి. ఒకవేళ మనం మన యొక్క జీవితంలో పాపంలో జీవిస్తున్నట్లయితే, ద్వేషములో జీవిస్తున్నట్లయితే, కోపంలో జీవిస్తున్నట్లయితే, స్వార్థంలో జీవిస్తున్నట్లయితే వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి మనము జీవించినప్పుడు ఎదుగో నీవు నాతో పాటు ఈరోజు ఆ యొక్క రాజ్యంలో ప్రవేశిస్తామని క్రీస్తు ప్రభు మనకి సర్విస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి యొక్క పాపమును తొలగించమని ప్రార్థించుకుందాం. పాప మాలిన్యమును, పాపపు బుద్ధిని తీసివేయమని, పరిశుద్ధమైనటువంటి విషయాలతో, ఆలోచనలతో మనం నింపమని ప్రభువుని మొదలుపెట్టుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రభు మనందరి కోసం తన యొక్క ప్రాణాన్ని ధారపోసాడు. మనందరి పాపములను తన యొక్క భుజములపై వేసుకొని మనందరం కూడా సంతోషంగా ఉండాలని ఆయన తరించాడు. కాబట్టి అటువంటి దేవుడు మన నుండి ఆశించేది ఒకటి, పశ్చాత్తాప హృదయంతో ఆయన యొద్దకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు, అంగీకరిస్తాడు, ఆహ్వానిస్తాడు, తన హక్కున చేర్చుకుంటాడు. నమ్మిన వారు చెప్పండి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మన ముందు ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు కరుణామయుడు, ప్రేమ
చేసినా కూడా పశ్చాత్తాప హృదయంతో ఆయన ఎందుకు వచ్చినట్లయితే తప్పకుండా ఆయన తన హక్కును తీర్చుకుంటాడు. అటువంటి గొప్ప ప్రభు మన వద్ద ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరము కూడా కన్నీటి పారుస్తూ ప్రభువా నాలో ఉన్నటువంటి యొక్క పాపపు జీవితాన్ని తొలగించి పరిశుద్ధమైనటువంటి విషయాలతో నింపమని ఈ యొక్క పాట ద్వారా ఆ దేవాతి దేవుని ఆ యొక్క క్షమాపణ కోరుకుందాం. ఈ అందరికీ తెలిసినటువంటి పాట దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క పాట ద్వారా మనందరిలో కూడా మనలో ఉన్నటువంటి యొక్క పాపపు స్థితిని తొలగించమని పరిశుద్ధమైనటువంటి విషయాలతో నింపమని వేడుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవా పాపిని ఆశ్రయించాలని ఈ యొక్క పాటల ద్వారా ఆ ప్రభుని ఆశ్రయించగా ఆ ప్రభు యొక్క ప్రేమను చూపించమని మొరపెట్టుకుందాం.
సువార్త 19వ అధ్యాయం పవిత్ర వచనం 21వ వచనం. 19వ అధ్యాయం 21వ వచనం. నీవు పరిపూర్ణుడు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని ఆయన సమాధానమిచ్చెను. ఇది ప్రభువాకు సందేశం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, ప్రియేకదేవా వందనం, ప్రియేకదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలసిపోయిన వారు చప్పట్లు కట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెరీ గుడ్. నీవు పరిపూర్ణుడు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి ఎవరికి దానం చేయాలి? బీదలకు దానము చేయాలి. అప్పుడు పరలోకమందు నీకు ఏ కలుగును? ధనము కలుగును. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి హామీని దేవుడు కలిగిస్తున్నాడు. కానీ చాలా కష్టమైనటువంటి హామీ, కష్టమైనటువంటి పని. ఇది మనం నెరవేర్చాలంటే నిజంగా దృఢమైన విశ్వాసము, నమ్మకము దేవుని పట్ల కలిగి ఉన్నవారే ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలరు. ఇక్కడికి వచ్చినటువంటి ఆ వ్యక్తి నేను పరలోకంలోకి ప్రవేశించాలి అంటే ఏమి చేయాలి అని ప్రశ్నించాడు. ఆ వ్యక్తి ఒక ధనికుడు, అవునా కదా? ధనికుడు కాబట్టి క్రీస్తు ప్రభువు ఆ విధంగా తనని ఆహ్వానించాడు. ఇదిగో నీవు పరిపూర్ణుడు కాగోరినచో అవ్వాలి అనుకుంటే నీకున్నటువంటి ఆస్తిని అమ్మి ఇంకొక చోట పెట్టుబడి పెట్టమన్నాడా? ఇంకొక చోట పెట్టుబడి పెట్టమన్నారా? మనమైతే అదే చేస్తాం. ఇప్పుడు రాజధాని ఏరియాలో జరుగుతున్నటువంటివి అవి. రాజధానిలో 1 ఎకరం పొలం ఉంటే అక్కడ 1 ఎకరం అమ్మి వేరే చోట 2-3 ఎకరాలు కొంటున్నాం, అమ్ముతున్నాం. అమ్మటం వరకు ఓకే, కానీ అమ్మినటువంటి సొమ్ములు ఇంకొక చోట సొమ్ము చేసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కానీ క్రీస్తు ప్రభువు మన నుండి ఆశిస్తున్నాడు. మనము పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని పొందాలి అంటే, నిత్య జీవం పొందాలి అంటే, పరలోకంలోనికి ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా దాన ధర్మాల చేతిలో మనమంతా మనము ప్రదర్శించాలి. ఇవి నా మాటలు కాదు, దేవుని యొక్క మాటలు. కాబట్టి ఈరోజు నేను మీతో పంచుకోవాలి అనుకున్నటువంటి ఆ యొక్క అంశం ఏమిటంటే, దాన ధర్మాలు పరలోకములకు దారి. ఏమిటి? దాన ధర్మాలు పరలోకములకు దారిని చూపిస్తాయి అనే అంశాన్ని ఈరోజు మనందరం కూడా కలిసి ధ్యానించుదాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలారా, ఏ విధముగా దాన ధర్మములో మనము పరలోకంలోనికి ప్రవేశించడానికి మార్గచూపురిగా ఉంటాయి, ఏ విధముగా ఇవి మనకు సహాయపడతాయి అని మనము ఆలోచన చేసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ పరివర్తన చెంది దేవుని చెంతకు రావడానికి బైబిల్ గ్రంథం అందరికీ కూడా
3 విషయాలను ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 విషయాలను మనం తపస్థానంలో ధ్యానిస్తూ ఉంటాం. ఏమిటవి 3? ఉపవాస ప్రార్థన, అదేవిధంగా దాన ధర్మములు. ఈ 3 విషయాలు మనము కానీ మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో జీవించగలిగితే క్రీస్తు ప్రభు యొక్క రాకడ ఎప్పుడు సంభవించినా కూడా మనం భయపడాల్సిన అవసరము లేదు. ఎప్పుడు మనం భయపడాలి అంటే ఈ 3 విషయాలను మనము జీవించకుండా స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా భయపడాల్సిన అవసరము ఉంటుంది. కాబట్టి ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. ప్రార్థన అనేది ఖచ్చితంగా అందరికీ చాలా సులభమైనటువంటి పని. ఇక ఉపవాసం కొంచెం కష్టమైనటువంటి పని. ఇక దాన ధర్మాలు మరి కష్టం. దాన ధర్మములు చేయడంలో కొంతమంది నిజంగా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు, కానీ కొంతమందిని చూస్తే వీళ్ళకి కూడా మెచ్చపెట్టడనేటువంటి అభిప్రాయం మనకి కలుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, వారి దగ్గర లేక కాదు, ఉన్నా కూడా ఇవ్వడం ఇష్టం లేక. కాబట్టి దేవుని బిడ్డలారా, మదర్ తెరీసా గారు ఒక చక్కటి వాక్యాన్ని మాతో పలుకుతున్నాడు ఈరోజు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు విన్నా. ఆ పునీత మదర్ తెరీసా గారు బోధించడమే కాదు, ఆమె జీవితంలో ఈ వాక్యాన్ని జీవించున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి చిన్న విషయాల్లో మనము ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క దయాగుణాన్ని కలిగి జీవించినట్లయితే అవి చూస్తున్నటువంటి దేవుడు ఖచ్చితంగా మన పట్ల అటువంటి ఉదార స్వభావాన్ని కలిగి జీవిస్తాడు అనడం ఎటువంటి సందేహం లేదు. ప్రియ దేవుని. కాబట్టి అందరం కూడా మదర్ తెరీసా ఏ విధంగానైతే ఆమె యొక్క కార్యాల ద్వారా దేవుని దృష్టిలో ఒక గొప్ప పవిత్రమూర్తిగా, పరిశుద్ధమైన వ్యక్తిగా గుర్తించబడినదో, మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా చిన్న కార్యములు, చిన్న దాన ధర్మాలు చేయడం ద్వారా మనము కూడా దేవుని దృష్టిలో ప్రీతికరమైన వ్యక్తులుగా గుర్తించబడతాము అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దానం అనేది అన్ని సుగుణాల కంటే కూడా గొప్ప సుగుణమని మనం గుర్తించాలి. దేవునికి ప్రియమైనటువంటి కార్యం ఏంటంటే పుణ్యము చేయడం ద్వారా దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, తన భోజనమును పేదలకు వడ్డించు కరుణామయుడు దేవుని దీవెనలు పొందును. ఎవరు దేవుని దీవెనలు పొందుతారు? ఎవరైతే తన భోజనమును పేదలకు వడ్డించి కరుణామయుడు దేవుని యొక్క దీవెనలను పొందుతాడు. మనము మన యొక్క జీవితాలను మనం తగ్గించుద్దాం. దేవుని బిడ్డలారా, పేదల పట్ల మన యొక్క ప్రవర్తన ఏ విధముగా ఉంటుంది? బిచ్చగారి పట్ల బిచ్చగారు వస్తూ ఉంటారు, అడుగునేవారు వస్తూ ఉంటారు. వారి పట్ల మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఒకసారి పరిశీలన చేసుకుని మీరు పేదల పట్ల కనికరము కలిగి జీవిస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. దేవుని నా మాటలు కాదు, దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ఆకలితో అనిపిస్తున్న పేదలకు దానం చేయడం మంచి మనస్తత్వం అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆకలితో అలమటిస్తున్నటువంటి వ్యక్తులకు మనము ఆహారాన్ని అందించినట్లయితే Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Hallelujah.
హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆకలితో అలమటిస్తూ ఉన్న పేదలకు బీదలకు దానం చేయుట మంచి మనస్తత్వం కలిగి ఉండటము. మంచి మనస్తత్వం ఊరికే రాదు, కొన్ని త్యాగాలు చేయాలి మన జీవితంలో. ఒక వ్యక్తిని చూసి ఇతను మంచి వ్యక్తి అని ఎప్పుడు అనుకుంటామంటే ఆయన యొక్క మనస్తత్వం మంచిగా ఉన్నప్పుడు, ఆయన యొక్క మనస్తత్వం మంచిగా ఉన్నప్పుడు, ఇదిగో ఈ వ్యక్తి ఆయన చేసే కార్యాలు మన దృష్టికి మంచి అనిపించినప్పుడు ఈయన మనస్తత్వం చాలా మంచిది, చాలా గొప్పది అని మనము అనుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తదానం చేయడం కూడా మానవత్వం, మంచితనం. అలానే మానవత్వం కూడా మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము దానం చేయడానికి సిద్ధముగా ఉంటాం. అలానే చీకటిలో ఉన్న గుడ్డి వారికి దృష్టి దానం చేయడం కూడా మనము ప్రేమ తత్వమును చూపించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దాన ధర్మాలు అంటే కేవలము డబ్బుతో మాత్రమే కాదు, డబ్బుతో చేస్తేనే ధర్మం చేసినట్టు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక విధాలుగా మనము మన యొక్క తోటి సహోదరుల పట్ల మన యొక్క సహాయాన్ని అందించవచ్చు. ఆర్థిక సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు, వస్తు సహాయం కావచ్చు, సలహాల సహాయము కావచ్చు. ఈ విధముగా మనము మన యొక్క తోటి సహోదరుల పట్ల ఎప్పుడైతే ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి జీవిస్తామో ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దైవత్వములో భాగస్థులము అవుతాము. ఇతరుల కోసం ప్రాణం ఇవ్వటము దైవత్వము, దానికన్నా మించిన దానము లేదు. ఎవరు తన యొక్క ప్రాణాన్ని దారిపోసాడంటే క్రీస్తు ప్రభు. అందుకని ఆయన మనము దైవముగా భావిస్తూ ఉన్నాము, దేవుడిగా గుర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే తన యొక్క ప్రజల కోసము ఆయన ప్రాణదానం చేసి ఉన్నాడు. ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా తన యొక్క ప్రాణాన్ని దారపోసాడు, నీ కోసం నా కోసం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అతని మనము దైవత్వముగా గుర్తిస్తూ ఉన్నాం, దేవుడిగా ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా అటువంటి మనస్తత్వాన్ని కలిగి జీవించాలి, అటువంటి మంచి తనమును కలిగి జీవించాలి, త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించాలి. త్యాగం చేసే బుద్ధి మనలో కొంతమందికి మాత్రమే ఉంటుంది. కానీ ప్రతి ఒక్క క్రైస్తవురాలు కూడా త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించాలి. క్రైస్తవులను అని చెప్పుకోవడమే కాదు, క్రీస్తును పోలి జీవించాలి. మన యొక్క మాటల్లోనూ ప్రవర్తనలోనూ కూడా క్రీస్తుని పోలి జీవించినప్పుడు అది కూడా ఒక రకమైనటువంటి దాన ధర్మములతో సమానం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము దానం అంటే ధనము రూపంలోనే కాదు, అనేక రకాలుగా మనము మన యొక్క తోటి సహోదరుల పట్ల మనము మన యొక్క సహాయాన్ని అందించవచ్చు. మనకి బైబిల్ గ్రంథములో సారెఫతు అనేటువంటి ఒక గ్రామమునందు విధవరాలు ఏ విధంగా తన దగ్గర ఉన్నటువంటి యొక్క బ్రెడ్ను ఏలియా ప్రభుత్వం పంచుకున్నది ఒకసారి చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథము, ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లా సెలవిచ్చుచున్నాడు, యావే నేలపై వాన కురిపించు వరకు కొండలోని పిండి గాని పిడతలోని నూనె గాని తరిగిపో అని ప్రైస్లో సారేఫతు విధవరాలు, ఒక కుమారుడు విధవరాలు, ఇద్దరు ఉన్నారు. వారి దగ్గర ఇంకా తినడానికి ఆహారము లేదు, కేవలం కొద్దిగా పిండి మాత్రమే ఉన్నది. ఆ పిండిని చూసి ఏలియా ప్రవక్త ఆమె వద్దకు వెళ్ళి ఇదిగో నీ దగ్గర ఏమైనా ఉంటే నాకు ఆహారముగా ఇవ్వు అని ఆమె
అమ్మా నీవు మిచ్చారికవలదు, నీవు చెప్పినట్లే పోయి రొట్టె కాల్చుకోవచ్చును, కానీ మొదట మీ ఇంట్లో పిండితో చిన్న రొట్టెను చేసి నాకు పెట్టుము అని ఎవరితో పలుకుతున్నారు? ఏలియా ప్రవక్త సారెఫాతు విధవరాలతో పలుకుతూ ఉన్నాడు. అటు పిమ్మట నీకు నీ కుమారునికి రొట్టె కాల్చుకోము, ముందే కొద్దిగా పిండి ఆ పిండితో మరి ఎంతమంది ఎలా తింటారు? ముందు నాకు పెట్టు, మిగిలితే నీవు నీ కుమారుడు నీవు కూడా రొట్టెని కాల్చుకొని తిను అని ఒక గొప్ప సలహాన్ని ఎవరిస్తూ ఉన్నారు? ఏలియా ప్రవక్త ఆ విధవరాలకు ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే పిడతలోని ఓనిగాని తగ్గిపోవు అని ప్రియ దేవుని బిడ్డలారా, ఈమెలో ఉన్నటువంటి ఆ యొక్క ఉదార స్వభావము మనం ఆమె ప్లేస్ లో ఉంటే, ఆమె స్థానంలో ఉంటే మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండి ఉండేది? మేము రుచిస్తాము, మిగిలితే ఏమైనా మీకు పెడతాము అన్నట్లుగా మన యొక్క ప్రవర్తన ఉండేది. కానీ ఈ విధవరాలు, ప్రియ దేవుని బిడ్డలారా, విధవరాలు ప్రవక్త మాటలను ఆలకించి విశ్వసించింది. అట్లే ఆయనతో పంచుకున్నది. ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెలో దేవుడు ఆమెను ఏ విధంగా దీవించాడో మనందరికీ తెలిసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు ఏలియాతో చెప్పినట్లే కుండలోని పిండి గాని పిడతలోని నూనె గాని తరిగి పోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎంత ఉదార స్వభావంతో నీ యొక్క తోటి సహోదరులతో నీవు యొక్క సహాయాన్ని అందిస్తావు, అంతకన్నా మిక్కులుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలు రావడానికి కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా దేవుడు నీ యొక్క ఉదార స్వభావాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అంటూ ఎటువంటి సందేహం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదాహరణ గొప్ప సాక్ష్యం. విధవరాన్ని ఏ విధంగా దీవించి ఉన్నాడో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనల్ని కూడా దీవిస్తాడు. ఎప్పుడైతే మనము మంచి మనస్తత్వంతో పేదల పట్ల కనికరము కలిగి జీవిస్తామో, మనము మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ రోజు వరకు ఉంటే సరిపోతుంది అని మనం అనుకో, తరతరాలు తిరిగినా కూడా కరిగిపోనంత సంపాదించాలనే ఆలోచన మనలో చోటు చేసుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని రాత్రులుగా పగలనగా కొంతమంది కష్టపడుతూనే ఉంటారు. ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది అని తెలిసినప్పటికీ కూడా కష్టపడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దాని అర్థము ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద మనము నమ్మకము ఉంచుకోకుండా మనము ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులపై మన నమ్మకాన్ని ఉంచి జీవిస్తూ ఉంటాము. కానీ దేవుడి రోజు మనకి ఈ యొక్క వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, నీవు ఇటువంటి కొలతతో నీకు కొలుస్తావు, అంతకన్నా ఎక్కువగా దేవుడిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి క్రైస్తవులుగా మనకి ఈ యొక్క సుగుణం అనేది ఉండాలి. దానం చేయడం కష్టమే, దాన ధర్మాలు చేయడం కష్టమే. అయినప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని దృష్టిలో మనం గుర్తించబడాలి అంటే, దాతలుగా గుర్తించబడాలంటే ఖచ్చితంగా ఈ యొక్క విషయాలతో మనము నిమగ్నమై జీవించాలి అని దేవుడు మనకు శ్రమిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నదులను చూసినా, చెట్లు పండ్లను చూసినా, ప్రియ దేవుని బిడ్డలారా, చెట్లను మనం గమనిస్తే అవి చెట్లకు ఫలాలు కాస్తాయి, అవునా కదా? కానీ అవి అనుభవించవు. ఆ ఫలాలు ఎవరు అనుభవిస్తారు? మనం, ప్రజలు మనం అనుభవిస్తాం. చూడండి, నదులు కూడా, నదుల్లో ఉన్నటువంటి ఆ యొక్క నీటిని అవి అనుభవించవు, కానీ మనము అనుభవిస్తాము వాటి యొక్క ఉపయోగాలను. అలానే ప్రియ దేవుని బిడ్డలారా, ఆవు, గేదెలు ఇవి కూడా పాలిస్తాయి మనకి, అవి త్రాగవు.
దేవుడు మనకి ఆలోచించే జ్ఞాపకశక్తిని ఇచ్చి ఉన్నాడు, ఆలోచించే శక్తిని ఇచ్చి ఉన్నాడు. ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించడానికి ఆ జ్ఞానం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అటువంటి వ్యక్తులు మనం ఇంకా ఎంత ఉదాహరణ స్వభావంగా ఉండాలో ఆత్మ పరిస్థితులు చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రతి వ్యక్తి తన ద్వారా ఏదో విధంగా పరులకు మంచి చేయాలని ఒక భావన కలిగి ఉండాలి. పరులకు మంచి చేయాలి అనే ఒక ఆలోచన మనం అలవాటు చేసుకోవాలి. ఏ కాడికి నేను ఏ విధంగా బాధపడాలి, నేను ఏ విధంగా పైకి రావాలి, నా కుటుంబం నేను ఏ విధంగా సంతోషంగా ఉండాలని ఆలోచన చేయడమే కాదు, నాతో పాటు నా సహోదరి సహోదరులకు కూడా ఏ విధముగా బలపడాలి, అభివృద్ధి చెందాలి అని కూడా ఆలోచన చేస్తూ ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి సమాజంలో తోటి మనిషికి తోడ్పడలేని వ్యక్తి సమాజంలో బ్రతికి ఉన్నా కూడా వృధానే అని ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. సమాజంలో తోటి మనిషికి తోడ్పడలేని వ్యక్తి సమాజంలో బ్రతికి ఉన్న సచ్చిన వారితో సమానమని సెలవిస్తున్నాడు. అనేక మంది మన ఎందుకు వస్తూ ఉంటారు, అనేక మంది సహాయం కోసం వస్తూ ఉంటారు. నీకున్న దానిలోనే కొద్దిగా సహాయాన్ని అందించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా తప్పక దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి జీవితంలో చిన్న చిన్న దానాలే మనిషి జీవితాన్ని మార్చేస్తాయి. పెద్ద పెద్ద కార్యాలు చేయాల్సిన అవసరము లేదు. చిన్న చిన్న కార్యాలు ఆవిలపూరి తెరిసా గారు చిరు కార్యములు చేయడం ద్వారా దేవుని దృష్టిలో ఒక పునీతురాలుగా గుర్తించగలిగినది. మనం గొప్ప గొప్ప కార్యాలు చేయవలసిన అవసరం లేదు, గొప్ప గొప్ప దాన ధర్మాలు చేయవలసిన అవసరం లేదు. కానీ చిరు కార్యములు, చిన్న చిన్న దాన ధర్మములు ప్రేమతో మనస్ఫూర్తిగా చేసినట్లయితే దేవుడు తప్పక దీవిస్తాడు ప్రియ దేవుని. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 40వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ నా సోదరుల్లో అత్యల్పుడైన ఏ మనుషులకి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసినట్లే. పేదలకు చేసిన ప్రతిసారి అవి ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టు. నమ్మిన వారు చెప్పగలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతి ఒక్క సహాయం, మనం చేసే ప్రతి ఒక్క దాన ధర్మము ఎవరికి చేసినట్లు? దేవునికి చేసినట్లు. ఎందుకు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన రూపములో సృష్టించబడ్డాడు. I have created in my own image and likeness. దేవుడు మానవుని ఏ రూపంలో సృష్టించి ఉన్నాడు? దైవ రూపంలో సృష్టించి ఉన్నాడు. ఆయనను మనం స్తుతించడానికి, ఆరాధించడానికి ఆయన మనల్ని సృష్టించి ఉన్నాడు ఆయన రూపంలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము మనిషిలో దైవత్వంలో చూడాలి. దైవత్వంలో చూసినప్పుడు అనుకోకుండా మనము కూడా ఆ బిడ్డకు సహాయం చేయడానికి సిద్ధపడతాం. దేవుని చూడకపోతే, దైవత్వము దేవుని యొక్క రూపము మనం ఇతరులు చూడకుండా ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిని మనం దూషిస్తాము, ఖండిస్తాము, అదేవిధంగా కోపగించుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రభు రూపంలో సృష్టించబడి ఉన్నారు. కాబట్టి మనము కూడా ప్రతి బిడ్డ పట్ల ఆ ప్రేమ ప్రేతులు దానం చేసి గుణములు కలిగి జీవించమని ఈరోజు ఈ వాక్యం సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మన అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే, పౌలు ఎఫెసు పెద్దలతో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అంటూ ఉన్నాడు. పుచ్చుకొనుట కంటే, స్వీకరించుట కంటే, తీసుకున్న కంటే ఇచ్చుట ధన్యము, మేలు అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నీవు నీ యొక్క జీవితంలో ధన్యము చేసుకోవాలంటే ఇచ్చుటలో ఉత్సాహం చూపించాలి. దేనిలో? ఇచ్చుటలో. పుచ్చుకొనుటలో ఆఫ్ కోర్స్
పుచ్చుకొనుటలో ఉత్సాహాన్ని చూపిస్తాం, అందులో డౌటే లేదు. కానీ ఇచ్చుటలో ఏం చేయాలి? సత్యవతి గారు ఆ ఉత్సాహాన్ని, ఆ సంతోషాన్ని చూపించాలి. ఇతరులకు సహాయం చేయడంలో మనం ఏం చేయాలి? ఆ ఉత్సాహాన్ని, ఆనందాన్ని చూపించాలి. నా మాటలు కాదు, లేదా పౌలు గారు సెలవిస్తున్నారు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఈ విషయాన్ని మనం అన్నించడం కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఉపవాస ప్రార్థనలకు ఖర్చు ఉంటుంది అని వెంటనే చాలా మంది దాతల ముందుకు వస్తూ ఉన్నారు. వారి ఆలోచన ఒకటి, ఇచ్చేవారి ఆలోచన నాకు తెలిసినంత వరకు ఇదిగో నేను ప్రభువుకి ఇస్తున్నాను, దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు, ఈ ఆశీర్వాదంలో నేను కూడా ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఇతరులకు ఆశీర్వాదంగా మారాలి అని ఒక ఆలోచనతో ఇస్తూ ఉన్నారు. ఎవరైతే ధన రూపంలో, వస్తు రూపంలో, మాట సహాయాన్ని ఇస్తూ ఉన్నారో వీరి ఆలోచన నాకు తెలిసినంత వరకు ఇదిగో దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఆ ఆశీర్వాదాన్ని నేను ఇతరులతో పంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక సంఘటన, హంగేరి దేశంలో 10 సంవత్సరాల బాలిక తన తల్లితో దేవాలయానికి వెళ్ళినది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాలయంలో చూస్తున్నది, దేవాలయం అంతా కూడా మురికిగా ఉంది. ఎలా ఉంది? మురికిగా ఉంది, బాగోలేదు, అందంగా లేదు. కాబట్టి అక్కడ ఈ విషయాలను చూసినటువంటి ఆ యొక్క చిన్న పాప, 10 సంవత్సరాల పాప ఇంటికి వచ్చిన తర్వాత తన తల్లితో ఏమందంటే, ఇదిగో అమ్మ, నాకు మీరు చేయించినటువంటి ఈ కిరీటము, ఈ బంగారు కిరీటమును, ఈ గాజులను యొక్క పోగులను నేను ఈ యొక్క ఆలయములకు దానముగా ఇస్తున్నాను. ఆలయమును శుద్ధి చేయడం కొరకు, ఆలయమును బాగు చేయడం కొరకు నేను దానముగా ఇస్తున్నాను. అదేవిధంగా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది పేదలను కూడా చూసి ఉన్నది. బిచ్చగాళ్ళు ఉంటారు కదా, ఆలయంలో ముఖ ద్వారం ఎదుట కూర్చొని అడుక్కుంటూ ఉన్నారు. వారిని చూసి కూడా చెల్లించింది. ఎన్ని సంవత్సరాల బిడ్డ? 10 సంవత్సరాల బిడ్డ చెల్లించి ఇదిగో నాకు వీటితో అంతగా అవసరం లేదు కాబట్టి వీటిని అమ్మి సొమ్ము చేసి ఈ యొక్క ఆలయాన్ని శుభ్రం చేయడం కొరకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పేదలకు భోజన సదుపాయాన్ని కలిగించమని ఆ విధంగా దానం చేసి, ప్రియదేవుని బిడ్డలారా, మనం వయసులో చిన్నదైనప్పటికీ ఆలోచన చాలా గొప్పది. మనలో ఎంతమంది నిజంగా అటువంటి ఆలోచన చేయగలరు? చాలా తక్కువ మంది దేవుని బిడ్డలారా. కాబట్టి మనందరం కూడా ఈ విషయాలను అన్నిత్యం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. క్రైస్తవంలో ఉండాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణం ఏమిటంటే సహాయం చేసే గుణం, దాన ధర్మాలు ఇచ్చినటువంటి గుణం. అవి ఇతరులకు ఉపయోగపడాలని మనందరం కూడా ఆశతో ఇస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలుసా, కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఎలా ఉండదంటే, ఎవరి దగ్గర అయితే 2 వస్తువులు ఉంటాయో దాన్ని లేని వారికి ఇవ్వటం. ఎవరి సిద్ధాంతం ఇది? కమ్యూనిస్ట్ వారి సిద్ధాంతం. అయితే దేవుని బిడ్డలారా, వారు చాలా చక్కగా పాటిస్తారు అని అనుకుంటాం చాలా మందివి. అంటే 2 వస్తువులు ఉంటే ఒక వస్తువుని వారు ఉంచుకొని 2వ వస్తువుని లేని వారికి ఇస్తూ ఉంటారని. అయితే దేవుని బిడ్డలారా, కమ్యూనిస్ట్ అనేటువంటి వ్యక్తితో ఒక అతను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు. అయితే ఇంటర్వ్యూ చేసే అతన్ని అడిగాడు. ఎవరిని? కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని పాటించే వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు. మీకు 2 కార్లు ఉన్నచో ఒకటి లేని వారికి ఇస్తారా అని. మరి కమ్యూనిస్ట్ సిద్ధాంత ప్రకారం ఏం చేయాలి? దానం చేయాలి, ఇవ్వాలి. ఇక 2వ ప్రశ్న, మీకు 2 ఇళ్ళు ఉంటే ఒక ఇల్లుని లేని వారికి ఇస్తారా అని అంటాడు.
ఖచ్చితంగా ఇస్తాను అంటాడు. ఇక మూడవసారి, మీకు 2 కోడి పెట్టెలు ఉంటే రెండిట్లో ఒకటిని లేని వారికి ఇస్తారా అని అంటాడు. అప్పుడు వెంటనే కమ్యూనిస్ట్ నేను ఇవ్వను అంటాడు. కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి వ్యతిరేకం అన్నమాట. నేను ఇవ్వను అంటాడు. ఎందుకు? మిగతా 2 ఇస్తాను అన్నాడంటే అతని దగ్గర 2 లేవు కాబట్టి ఇస్తాను అన్నాడు. కోడి పెట్టెలు 2 ఉన్నాయి కాబట్టి వెంటనే నేను ఇవ్వను అన్నాడు. చూడండి, వారి యొక్క సిద్ధాంతములకు వ్యతిరేకంగా జీవించడం అంటే ఇదే. మనలో కూడా మనము లేని వాటిని నా దగ్గర ఉంటే ఇస్తాను అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఉన్నది ఇచ్చడంలో ఆలోచన చేస్తూ ఉంటాం. అవునా కదా? కోడి పెట్టెలు 2 ఉన్నాయి కాబట్టి నేను దగ్గర నేను ఇవ్వనని కర్రకండిగా చెప్పి ఉన్నాడు. 2 కార్లు లేవు, 2 ఇళ్ళు లేవు కాబట్టి చాలా గర్వంగా సిద్ధాంతాన్ని పాటించే వ్యక్తిగా ఇదిగో నేను ఇస్తాను అని సెలవించినాడు. ఈ కమ్యూనిస్టు మనస్తత్వంలానే మన మనస్తత్వం కూడా ఉంటుంది చాలా సందర్భాల్లో, ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అందరము కూడా ఇచ్చే వారిలాగా మన యొక్క జీవితాలను మలుచుకోవాలి. పుచ్చుకునే వారిలాగా కాదు. కాబట్టి దానము మనం ఎందుకు చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా? దేవునికి ఇష్టమైనది కాబట్టి. దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు మనము చేయాలి. ఆ కార్యములలో ఒకటి దానము చేయడం, దాన ధర్మములు చేయుట. ఇది చేయడం వల్ల ప్రయోజనము మృత్యువు నుండి రక్షించబడడానికి, అదే విధముగా మనం పరిపూర్ణము కావాలి. పరిపూర్ణ జీవితము కావాలి అంటే దాన ధర్మములు చేయాలి. ఈరోజు మనం వినటువంటి ఆ యొక్క వాక్యం, నీవు పరిపూర్ణుడు కాగోరినచో నీకున్న ఆస్తిని అమ్మి పేదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దానం ఎవరికి చేయాలి? పేదలకు. కొన్నిసార్లు ఉన్నవారిని ఇంకా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఉన్నవారికి మనం కూడా చేయాలనిపిస్తూ ఉంటుంది. కానీ దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, దానము పేదలకు చేయాలి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యువకుడు, ఆ ధనికుడు ఏ విధంగా తిరిగి వెళ్ళిపోయాడో మనందరికీ తెలుసు. ఈ యొక్క ఉపమానంలో యువకుడు అధిక సంపద గలవాడు గురించి ఈ మాట విని బాధతో వెళ్ళిపోయేను. అధిక సంపద గలవాడు గురించి బాధతో తిరిగి వెళ్ళిపోయాడు ఆ ధనికుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వ్యక్తికి దేవుడు ఎత్తి జీవాన్ని ఇస్తానా? ఇవ్వడు. పరలోకంలో నీకు సంపద కావాలంటే నీవు పేదల పట్ల కనికరము కలిగి జీవించు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలానే శ్రీరామపుత్రుడైనటువంటి యేసు గ్రంథంలో మనం చూసినట్లయితే 29వ అధ్యాయం 9వ వచనంలో పేదలకు దానము చేయుము, ఉండి కూడా పట్టి చేతులతో పంపివేయుము. వట్టి చేతులతో ఏం చేయకూడదు? పంపివేయకండి. ఉండి కూడా, లేకపోతే ఓకే అర్థం చేసుకోవచ్చు, కానీ ఉండి కూడా మనము వట్టి చేతులతో పేదలను పంపివేయకూడదు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. వారి సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే పేదలను ఆదుకున్న దేవునికి అప్పు ఇచ్చినట్లే ఆ అప్పును అతడు తప్పక తీర్చును. పేదలకు దానము చేయడం ద్వారా దేవునికి అప్పు ఇచ్చినట్లే.
ఆ అప్పును తీసుకున్నటువంటి దేవుడు తప్పకని ఆ అప్పును తీర్చను. ఎప్పుడు అంటే అంతిమ దినమున ఆ దేవాది దేవుని ఆశీర్వాదములు అందరికీ కూడా ఉంటాయి. పేదలకు దానం చేయడం వల్ల ఎవరికి దానం చేస్తున్నట్లు? దేవునికి అప్పు ఇస్తూ ఉన్నట్లు. ఆ అప్పును ఏ విధంగా దేవుడు తీరుస్తాడంటే మనల్ని ఆశీర్వదించడం ద్వారా, దేవుడు మనల్ని దీవించడం ద్వారా, మన యొక్క సంపదలను అధికము చేయడం ద్వారా మనల్ని దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. దానము ఎవరికి చేయాలంటే పేదలకు చేయాలని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. పేదలకు దానము చేయడం ద్వారా దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు. మనకి ఈ ధనికుడికి అదేవిధంగా జక్కయ్యకి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది. జక్కయ్య కూడా దేవుని బిడ్డలారా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, సుంకరుడు. జక్కయ్య సుంకరుడు. అయితే జక్కయ్యలో ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏమిటంటే దేవుని గురించి తెలుసుకున్నాడు. దేవుణ్ణి ఏ విధముగానైనా దర్శించాలని ఆశపడ్డాడు. అవునా కదా? దేవుణ్ణి దర్శించాలని ఆశపడినటువంటి ఆ యొక్క జక్కయ్యకు దేవుడు దర్శనమిచ్చాడు. దర్శనం ఇవ్వడమే కాదు, తన యొక్క గృహాన్ని కూడా సందర్శించాడు. సందర్శించడమే కాదు, ఆ గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షించాడు. కారణం, జక్కయ్య ఒక ప్రామిస్ చేశాడు దేవునికి. ఏమిటి? ఇదిగో నాకున్నటువంటి ఆస్తిని అందరినీ కూడా అమ్మి నేను పేదలకు దానం చేస్తాను. చూడండి, జక్కయ్య తన ఆస్తిని తగ్గించుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు దేవుని యొక్క ఆశీర్వాదాలు రక్షణ పొందడానికి. ఆ యొక్క మనస్తత్వం జక్కయ్యలో ఉంది కాబట్టి దేవుడు ఇదిగో జక్కయ్య నేనే నీ ఇంటికి రక్షణ వచ్చింది అని సెలవిచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య దిగిరా నీ ఇంటికి వస్తాను, జక్కయ్య దిగిరా నేను నీతో ఉంటాను. అందరూ జక్కయ్య దిగిరా నీ ఇంటికి వస్తాను, జక్కయ్య దిగిరా నీ నీతో ఉంటాను. జీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను. నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా. నీడే ఇంటికి రక్షణ వచ్చింది, నీడే ఇంటికి రక్షణ వచ్చింది, నీడే ఇంటికి రక్షణ వచ్చింది, మీ ఇంటికి రక్షణ వచ్చింది. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా. నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా. జక్కయ్య దిగిరా నీ ఇంటికి వస్తాడు, జక్కయ్య దిగిరా నీ ఇంటికి వస్తాడు. పాపములు ఉంటే ఈ పాపములు వీడి దిగిరా, గర్వములో ఉంటే నీ గర్వమును వీడి దిగిరా అని జక్కయ్యను ఏ విధంగా పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను కూడా ఆ ప్రభు పిలుస్తూ ఉన్నాడు. పాపంలో జీవిస్తున్నావా? గర్వంలో జీవిస్తున్నావా? సంపదపై వ్యామోహంలో జీవిస్తున్నావా? ఈ వాటిని విడిచిపెట్టిన ఎందుకులా? పాపములో ఉంటే నీ పాపం వీడి దిగిరా, గర్వములో ఉంటే నీ గర్వం వీడి దిగిరా.
నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా. Praise the Lord. Hallelujah. Hallelujah. సో దానము ఎలా చేయాలి? మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 3వ వచనం. నీవు దానము చేయనప్పుడు నీవు కుడి చేయి చేయనిది ఎడమ చేతికి తెలియకుండా చేయము, అటులైనా చదువు రహస్యములో జరిగినటువంటి ఈ విషయమును నీ తండ్రి గమనించి నీకు గొప్ప బహుమానమును దయచేయును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది దాన ధర్మాలు చేసేటప్పుడు చెబుతూ ఉంటారు, ఫాదర్ గారండి మేము ఇచ్చినటువంటి ఈ కానుక దయచేసి చదవద్దు, పబ్లిక్ లో చదవద్దు అని చాలా మంది చెబుతూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ గురువులు చదువుతూ ఉంటారు, ఎందుకంటే వారిని చూసి ఇతరులు ప్రోత్సహించబడతారు, తెలుసుకుంటారు అనే ఒక ఆలోచనతో చదువుతూ ఉంటారు. ఇక్కడ మనం చేసినటువంటి దాన ధర్మాలు ఇతరులకు తెలిసేలా చేయవలసిన అవసరం లేదు. రహస్యముగా జరిగినటువంటి యొక్క దాన ధర్మముల విషయము ఆ ప్రభువు చూసి ఆ ప్రభు మనల్ని బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి మనం దానం చేసేటప్పుడు ఇతరులకు తెలియపరచాల్సిన అవసరము లేదు. ప్రభువుకి తెలుసు మనం ఎంత ఉదార స్వభావం కలిగి ఉన్నామా అని ప్రభువుకి తెలుసు. అయితే దానము ఎంత చేయాలి? ఎంత ఉంటే అంత చేయవలసిన అవసరము లేదు. మనకున్నటువంటి దానిలో కొంత ఆ యొక్క సంతోషాన్ని, ఆ యొక్క ఆనందాన్ని నీ తోటి సహోదరులతో పంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆస్తులను అమ్మి దానము చేయని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. మనకి గొప్ప ఉదాహరణ అపోస్తల కార్యములు మనం చూసినట్లయితే, మొదటిలో క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత వారందరూ కూడా ఒక కుటుంబముగా వారికి ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా సొమ్ము చేసి వారు అంతా కూడా వారి యొక్క అవసరాలకు, ఆ సంఘస్థుల యొక్క అవసరాలకు ఖర్చు పెట్టారని చరిత్ర మనకి తెలియపరుస్తూ ఉన్నది. అంటే ఒక కుటుంబముగా జీవించి ఉన్నారు. వారి అవసరాలన్నీ కూడా ఒక సంఘములో తెలియపరిచేవారు, వారు సంఘము ఆ యొక్క అవసరాలను తీర్చేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆదర్శవంతమైనటువంటి సంఘముగా వారు జీవించారు ఆనాడు పూర్వకాలంలో. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కూడా మనకు ఉన్న దానిలోని దేవుడికి సమర్పించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తోబీతు గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, నీకున్న దానిని బట్టి దానము చేయము, నీకు ఎక్కువ ఉన్నచో ఎక్కువ ఇమ్ము, తక్కువ ఉన్నచో తక్కువ ఇమ్ము. బలవంతమేమి లేదు ప్రియ దేవుని బిడ్డలారా, కానీ తక్కువ ఇమ్ము, కానీ ఇచ్చుటలో ఏ మాత్రము వెనుకడుగు వేయకము. నా మాటలు కాదు, దేవుని యొక్క మాటలు. నీకు ఎక్కువ ఉన్నచో ఎక్కువ ఇవ్వు, తక్కువ ఉన్నచో తక్కువ ఇవ్వు, కానీ ఇచ్చుటలో మాత్రము వెనకడుగు వెయ్యకము అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక దాన ధర్మములో చేతిలో మనం ఎప్పుడు కూడా క్రైస్తవులము అయినటువంటి మనము ముందంజలోనే ఉండాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు మనకి జీవించి చూపించి ఉన్నాడు. తన యొక్క జీవితంలో ఆయన
పేదల పట్ల ఎటువంటి కనికరము కలిగి జీవించాడు, పేదల పట్ల ఎటువంటి ప్రేమ ఆప్యాయతలు కలిగి జీవించాడు మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఆయన్ను అనుసరించినటువంటి మనము కూడా అటువంటి మనస్తత్వాన్ని కలిగి జీవించాలి. అటువంటి ఆయన పోలి జీవించడం అంటే అదే ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దానం చేయడం వలన మిమ్ము మృత్యువు నుండి కాపాడుతుంది, అలానే మీ పాపములను కడిగి వేయబడును. దానము చేయడం అనేక ప్రయోజనాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విషయాలు మనం పాటించినట్లయితే దేవుడు మనల్ని దీర్ఘాయుష్తో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనందరికీ కూడా ఎక్కువ కాలంలో బ్రతకాలని ఆశ ఉంటుంది. బ్రతకాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి. జీవించకుండా మన స్వార్థ బుద్ధితో జీవించినట్లయితే మనకి దీర్ఘాయుష్ అనేది ఉండదు అనే సత్యాన్ని కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనలో ఉన్నటువంటి అతి ఆశను తొలగించి, అతి ఆశ ఉండొచ్చు, అతి ఆశే మనల్ని అనార్థాలకు దారితీస్తూ ఉంటుంది. అతి ఆశే, అతి తెలివితేటలు కొన్నిసార్లు మనల్ని అనార్థాలకు గురి చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలు, హెబ్రీయులకు రాసిన లేఖనం 13వ అధ్యాయం 16వ వచనంలో ఒకరికొకరు మేలు నచ్చి ఉన్న దానిలో పాలు పంచుకొనుట మరొకండి. ఇవి మన దేవునికి ప్రీతికరమైనటువంటి బలులు. ఒకరికొకరు మేలు నచ్చి ఉన్న దానిలో పాలు పంచుకొనుట మరవకూడదు. ఒకరికొకరు మేలు తలంచాలి, కోరుకోవాలి. ఎవరు నాశనం అయిపోతారా, ఎవరు బాగా గురి అవుతారా అనేటువంటి ఆలోచనలు మనలో ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ఇతరులు మేలు కోరుకోవాలి. అందరూ బాగుండాలి, వారిలో మనం ఉండాలి అనేటువంటి ఆలోచనతో మన యొక్క జీవితంలో మనం ముందుకు సాగాలి ప్రియ దేవుని బిడ్డలారా. అంతేగాని మనమే బాగుండాలి, ఇతరులు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి ఆలోచనలు క్రైస్తవులకు సంబంధించినటువంటి ఆలోచనలు కాదు, అవి సాధారణకు సంబంధించినటువంటి ఆలోచనలు. కాబట్టి ఈ విషయంలో మనందరం కూడా జాగరూకులై ఉండాలి. ఇతరుల మేలు తలంచడంలో మనము జాగ్రత్తగా ఉండాలి అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా. అదే మనం సామెతల గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, దయాపరుడు తనకు తానే మేలు చేసుకొనును, కానీ క్రూరుడు తనను చూచి కీడు చేసుకొనును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దయామయులుగా ఉండేటటువంటి ఆ యొక్క వ్యక్తిత్వాన్ని ఆ దేవత దేవుడు మనకు దయచేయమని అనునిత్యము కూడా ప్రార్థన చేయాలి. మనందరికీ తెలుసు ఒక స్టోరీ, చిన్నప్పుడు స్కూల్లో కూడా మనం నేర్చుకున్నాం. మిడాస్ కింగ్, మిడాస్ అంటే ఒక రాజు అతడు తన కొన్నటువంటి యొక్క బంగారపు నాణ్యములను కౌంట్ చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇతడు ఒక గ్రీకు దేశానికి చెందినటువంటి దేవుడికి మొరపెట్టుకున్నాడు. ఏమని? నేను ముట్టుకున్నదంతా కూడా బంగారముగా మారాలి అని. ఈ స్టోరీ మనందరికీ తెలిసినటువంటి స్టోరీ. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఏది ముట్టుకున్నా కూడా బంగారంగా మారాలి అనే ఒక కోరిక ఆయనలో. అయితే ఆ దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో నీవు అనుకున్నది నీకు ఇస్తూ ఉన్నాను, నువ్వు కోరుకున్నది నీకు ఇస్తూ ఉన్నాను అని ఆ యొక్క కోరికను దేవుడు తీర్చాడు. ఎవరు? రాజు పేరు మిడాస్ వంటి రాజు. అయితే దేవుని బిడ్డలారా, ఈ కోరిక మరి దేవుడు కరుణించాడు కదా. అయితే అతడు తినడానికి వెళ్ళి ఆహారాన్ని పట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది. నీ స్నానం చేద్దాం నీటి పట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది. తాగడానికి నీళ్ళు తీసుకున్నామని కూడా బంగారంగా మారిపోతుంది. ఎందుకంటే అతడి కోరిక ఏమిటి? నేను ముట్టుకున్న ప్రతిదీ కూడా బంగారముగా
మారాలి అని కోరుకున్నాడు. దేవుడు కరుణించి ఆ కోరికను తీర్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఈ అతి ఆశ ఉండడం వలన తన అనర్థానికి గురి అయ్యాడు. అనాథాలకు గురి అయ్యాడు. తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్ళు లేవు, పడుకుందామంటే నిద్ర రావడం లేదు. ఈ విధమైనటువంటి మానసిక ఇబ్బందులకు గురి అయి చివరికి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఈ కోరిక నాకు ఈ యొక్క కోరిక నా నుండి తొలగించు అని ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళా దేవుడు దయామయుడు కదా, దయామయుడైనటువంటి దేవుడు మళ్ళా ఆ విధంగానే దీవించాడు దేవుడి పిల్ల. కాబట్టి ఈ స్టోరీని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించాడు. ఆశీర్వదించినటువంటి ఆ ఆశీర్వాదాలతో మనం తృప్తి చెందాలి, సంతోషంగా ఉండాలి. కానీ అతి ఆశకు పోకూడదు. అతి ఆశకు వెళ్ళడం ద్వారా మనం అనాథాలకు గురి అవుతాము అనే సత్యాన్ని ఈరోజు ఈ యొక్క స్టోరీ మనకి తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దాన ధర్మములు ఎందుకు చేయాలి, ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎంత చేయాలి అనే విషయాలు మనందరము కూడా దేవుని యొక్క వాక్కును ఆధారంగా చేసుకుని ధ్యానించి ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క వాక్యాలను మనము కూడా అన్వయం చేసుకోవాలి, మనము ధ్యానించాలి. ఈ వాక్యాలు మన యొక్క మనసును తట్టేలాగా మన యొక్క మనసును మలుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మలుచుకోవడం ద్వారా ఖచ్చితంగా మనలో కూడా ఒక ఉదాహరణ స్వభావం అనేది ఉంటుంది. మనము కూడా పేదల పట్ల కనికరము కలిగి జీవిస్తాము. ఎప్పుడైతే మనము పేదల పట్ల కనికరము కలిగి జీవిస్తామో, దేవుడు మన పట్ల కూడా అటువంటి కనికరము, దయ, కరుణ, ప్రేమను కూడా చూపిస్తాడు. ఆయన దయను మన పట్ల చూపిస్తున్నాడంటే కన్ఫామ్ గా మనకి దేవుని యొక్క రాజ్యంలో సీటు దొరుకుతూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాల్లో మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనము ఇతరులకు ఒక ఆశీర్వాదకరంగా మారే బిడ్డలుగా ఆ దేవాతి దేవుడు మనందరినీ కూడా దీవించమని ప్రార్థన చేసుకుందాం.